మిత్రులారా, జగారాం మాస్టారు కుకునూర్ హై స్కూల్ వెళ్తున్నానంటే వారికి తోడుగా నేను కూడా వెళ్ళటం జరిగింది. వెళ్తామే అక్కడ పిల్లలు గ్రౌండ్లో ఆడుకోవడం చూసాము. సరే సరదాగా వాళ్ళని గమనిస్తూ నేను వాళ్ళని షూట్ చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలు బాల్తో ఆడుతున్నారు. బహుశా వీళ్ళు సౌత్ క్లాస్ స్టూడెంట్స్ అయి ఉంటారు. ఆ పక్కన గర్ల్స్ హ్యాండ్బాల్ ఆడుతున్నారు. ఇది కూడా ఏంటంటే ఈ ఫుట్బాల్ లాగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కాలుతో తంతే బదులు ఈ చేతులతోనే వాళ్ళు బాల్ని సర్వ్ చేసుకుంటూ ఉంటారు. ఆ గోల్ పోస్ట్ పంపిస్తూ ఉంటారు. అక్కడ పీడీ గారు అనుకుంటా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు గేమ్కి సంబంధించి. ఈ పక్కన వీళ్ళకి వాలీబాల్ ఏదో కోచింగ్ ఇస్తున్నట్టున్నారు. పక్కన 10th క్లాస్ స్టూడెంట్స్ అయి ఉంటారు, వాలీబాల్ ఆడుతున్నారు. ఇంకా వీళ్ళకి 8th క్లాస్ స్టూడెంట్స్ అనుకుంటా వీళ్ళకి రన్నింగ్ చేయమని ఏదో టాస్క్ ఇచ్చినట్టు గ్రౌండ్ చుట్టూ పరుగులు పెడుతున్నారు. వీళ్ళ సెకండ్ రౌండ్ వచ్చారు. చూసారా, ఇందాక ఆ 7th క్లాస్ స్టూడెంట్స్ అనుకుంటా ఇందాక బాల్తో కనిపించారు వాళ్ళు స్టార్టింగ్లోను. ఇప్పుడు వాళ్ళు కబడ్డీ ఆడుతున్నారు. చూడండి ఇక్కడ వీళ్ళు ఫన్నీగా ఆడుతున్నారు. వీళ్ళు అప్పుడే సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. వీళ్ళు 6th క్లాస్ స్టూడెంట్స్ అనుకుంటా చాలా కూల్గా కామ్గా ఆడుతున్నారు. అప్పుడే ఈ క్లోజింగ్ బెల్ ఏది వినిపించింది. అంటే ప్రస్తుతం ఈ పీరియడ్ కూడా అయిపోయినట్టుంది, 4:30 అయినట్టుంది. ఇంకేంటంటే స్టార్టింగ్లో ఇలాగ స్పోర్ట్స్ పీరియడ్స్ జరుగుతాయి కానీ తర్వాత వీళ్ళని క్లాసులు బంధించేస్తారు. అయితే ఈ పీడీని హెచ్ఎంఓ చొరవ తీసుకుని తర్వాత మిగతా టీచర్స్ కూడా ఈ సమయంలో క్లాసులు ఏమీ లేకుండా వీళ్ళని ఆడుకొనిస్తే బాగుంటుంది, గ్రో అవుతారు. తర్వాత ఏంటంటే వీళ్ళకి ఎమర్జెన్సీ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఏంటంటే వీళ్ళకి బుక్స్ అన్ని ప్రింట్ చేయాలి స్పోర్ట్స్ మీద, ఇన్స్ట్రక్షన్స్ మీద. తర్వాత ఏంటంటే ఎమర్జెన్సీ విషయంలో ఎలా ప్రవర్తించాలో కూడా పిల్లలకు నేర్పించడం, అలాగే పీడీలు కూడా నేర్పిస్తే